ఒకప్పుడు బాగా ఫుల్గా ట్రెండ్ అయిన ఫ్లఫీ ఆమ్లెట్ అయితే మా వారు నాకు రీల్స్ షేర్ చేసి అడిగి ఫైనల్గా విసిగిపోయి నన్ను అడగడం కూడా మానేశారు. నేనేం చేయలేక కాదండి. ఒకప్పుడైతే అడిగిన ప్రతిసారి టైం అయితే ఉండేది కాదు. ఒకవేళ టైం ఉన్నప్పుడేమో ఎగ్స్ ఇంట్లో అవైలబుల్ ఉండేది కాదు. ఏదో ఒక ప్రాబ్లం కంటిన్యూస్గా వచ్చేది. ఫైనల్గా అయితే ఈరోజు ఆ టైం అయితే రానే వచ్చింది. ఈరోజు మా వారికి టైము ఉంది అండ్ ఇంట్లో అవైలబుల్గా ఎగ్స్ కూడా ఉన్నాయి. అందుకని ఒక్కసారి అడిగాను, లంచ్ చేసుకొని ఆఫీస్కి వెళ్తానని అన్నారు. సరే ఈరోజు నేను ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేస్తాను, ఓకేనా అంటే ఓకే అని అన్నారు. కాకపోతే నేను ఇంకా కొద్దిగా టెన్షన్ పడుతున్నాను. ఎందుకంటే మాతో పాటు మా ఇంట్లో మా అల్లుడు కూడా ఉన్నారు. ఎంతైనా రిలేటివ్స్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే కొంచెం కష్టం కదా. మరి అవి ఎలా వస్తాయో ఏమో, టేస్ట్ బాగుంటుందో లేదో, నచ్చుతుందో లేదో అని కొద్దిగా టెన్షన్గానే ట్రై చేశాను. చేసేటప్పుడు మాత్రం బాగా ఫ్లఫీగా, చూడ్డానికి కూడా అట్రాక్టివ్గా భలే వచ్చింది. ఫైనల్గా తీసిన తర్వాత 2 మినిట్స్కి అయితే ఆ ఫ్లఫీనెస్ అంతా పోయింది. కాకపోతే టేస్ట్ బాగుంటే చాలా అని అనుకున్నాను. ఈరోజు ఆమ్లెట్ ఎందుకు వేశాను అంటే కొత్త ఆవకాయ పెట్టాను, దానికి కాంబినేషన్గా ముద్దపప్పు కూడా చేశాను. ఇంకా మా అల్లుడైతే ఆమ్లెట్ కావాలన్నాడు, మా ఆయన అయితే ఇంకా వడియాలు కూడా కావాలన్నారు. ఇంకా మొత్తానికి అన్నీ అయితే సర్వ్ చేసి అందరం కలిసి కూర్చొని తిన్నాము. మా అల్లుడు అయితే తినేసి సూపర్గా ఉందని అన్నాడు. ఇంకా నా హ్యాపీనెస్కి హద్దు లేదు. మీరైతే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.